नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। 12 सितंबर को शहर में होने वाले गणेश विसर्जन के सिलसिले में रियासती वजीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव और हैदराबाद के मेयर बी राम मोहन ने आज टैंक बंड का दौरा किया और वहां किए जाने वाले इंतजाम के सिलसिले में ज़रूरी हिदायत दी। उन्होंने निमज्जन पॉइंट पर R&B के किरणों के इस्तेमाल और रोशनी के माकूल इंतजाम पर भी जोर दिया और बताया कि किसी भी नागानी हादसे को टालने के लिए ज़रूरी इकदाम किए जाएं। इस दौरे में कमिश्नर GHMC लोकेश कुमार के अलावा मौके में पुलिस, बरखी, आबरासानी, फायर डिपार्टमेंट के अहदेदार भी शामिल थे। 15 సంవత్సరాల నుండి హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నటువంటిది మనందరికీ తెలిసిందే. దగ్గర 55 విగ్రహాలు, 55,000 విగ్రహాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి ఏర్పాటు చేయడం, కొన్ని ప్రాంతాలలో 3 రోజులు కానీ 5 రోజులు, 7 రోజులు, 9 రోజుల కింద నిమజ్జనం చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పండుగల్ని పెద్ద ఎత్తున మరి గవర్నమెంటే నిర్వహించడం, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, కాబట్టి పండుగలు కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయి. అయితే ప్రికాషన్స్ తీసుకునే దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి ఉన్నటువంటి ప్రదేశాలని మనం ఏ విధంగా నిమజ్జనం అంటే 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో దాంతోపాటు నిమజ్జనానికి కూడా మొదలే ప్లాన్ చేసుకోవడం, వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు, రెండోది విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి ఆర్గనైజర్స్కు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడు, ఎందుకంటే ఈరోజు విశ్వవ్యాప్తమైంది మీ మాధ్యమాల ద్వారా ఖైరతాబాద్ వినాయకుని పూజ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు కూడా ప్రజలు కొన్ని లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తుంటారు. కాబట్టి గతంలో నిమజ్జనం జరిగిన తర్వాత కూడా ఒక 3-4 రోజుల వరకు ఆ వినాయకుడు కనిపించడం ఇటువంటివి జరుగుతుండే. ఈసారి సంపూర్ణమైనటువంటి నిమజ్జనం జరగాలని HMD అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మరి GHMC మానిటరింగ్ చేస్తూ అక్కడ మీరు చూస్తున్నారు గడిచిన 15 డేస్ నుంచి వర్క్ జరుగుతుంది. మీకు డెప్త్ కూడా ఒక 20 ఫీట్ వరకు ఇప్పటి వరకు మనం ఆ కార్యక్రమాన్ని చేసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈసారి కంఫర్టబుల్గా ఖైరతాబాద్ వినాయకుని సంపూర్ణమైనటువంటి నిమజ్జనం జరుగుతుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ట్రెడిషన్ని ప్రమోట్ చేస్తూ మరి ఈరోజు భక్తులు కూడా ఎక్కడ చూసినా కానీ మరి కొన్ని లక్షలాదిగా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజనే జరగాలి. కాబట్టి రెండోది ఎవరి మీద ఒత్తిడి, ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని కూడా మీరు చాలా సందర్భాల్లో చూస్తారు నిమజ్జనం 2 రోజులు జరుగుతుంది. లాస్ట్ టైం తొందరగా జరగగానే తొందరగా జరిగిపోయింది అనేటువంటి, బట్ అక్కడ ఆర్గనైజర్స్తోని, ప్రజాప్రతినిధులతోని మాట్లాడి మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఏదో బలవంతంగా తీసేటువంటి సాంప్రదాయం ఉండదు. అన్నీ మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఆర్గనైజర్ విల్లింగ్ అయిన తర్వాతనే మనం తీసుకునేటువంటి కార్యక్రమం. నేను ఈ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు GHMC కానివ్వండి, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ కానీ, మాకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, R&B, మరి హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, మరి ప్రధానమైనటువంటి భూమిక పోషించేది మీకు HMDA కానీ, ఇరిగేషన్ కానీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కనివిన రీతిలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా మనం చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మరి ఏ పండుగ జరిగినా ఏ మతమైనా మరి ఏ పండుగలైనా కూడా మరి అదేవిధంగా గౌరవించుకోవాలి, మనం అందరినీ గౌరవించుకోవాలి, మత సామరస్యాన్ని కాపాడాలి అనేది ఏదైతే మరి వారి గైడెన్స్ ఉంటుందో దాని ప్రకారం మరి వాళ్ళ నగరంలో గౌరవ మంత్రి గారు మరి తలసాని శ్రీనివాసరావు గారు పెద్దలు, అదేవిధంగా మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లోకేష్ గారు, మరి జోనల్ కమిషనర్ ముష్రాఫ్ అలీ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా మరి జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ గారు, మరి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా R&B హెల్త్ మరి ఇట్లా साउथ जोन के बादानापेट पुलिस स्टेशन के लाकअप में एक नौजवान की मारपीट के वाक़े पर उसके रिश्तेदारों और मकामी अवाम ने ज़बरदस्त एहतजाज किया और खाती अहदेदारों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया है। बताया जाता है कि बादानापेट के रहने वाले संदीप को एक कत्ल के सिलसिले में कांस्टेबल भानु चंद्र ने पूछताछ के लिए पुलिस स्टेशन ले गया और उस पर 3rd डिग्री इस्तेमाल किया। संदीप को शदीद जख्मी हालत में दवाखाना उस्मानिया ले जाया गया, जहां उसका इलाज जारी है। ये वाक़या मरकजी वज़ीर दाखिला अमित शाह के इस ऐलान के बाद मंजर-ए-आम पे आया है, जिसमें उन्होंने कहा था कि पुलिस स्टेशनों में 3rd डिग्री का इस्तेमाल करने की इजाज़त नहीं दी जाएगी। మా ఇంట్లో బాగా కొట్టారు. కొట్టినాక మా ఇంట్లో ఫోన్ చేశాను. ఎవరు చేశారు? పోలీసు వాళ్ళు చేసిరా? పోలీసులు చేశారు. నా ఫోన్తో అసలు మీ వాళ్ళకి ఫోన్ చేయని చేశాను. ఇట్లా నువ్వు చేసిన ఏపీఎస్ మాతో పిఎస్ పట్టుకోగానే 3 సార్లు ఎస్ఐ ఉన్నాడు, 4 కానిస్టేబుల్ ఉన్నారు. అయితే సార్ కొట్టమని చెప్పి కొడుతున్నాను వచ్చి. అయితే నేను కొట్టి నాకు బేవాజ్ అయిపోయినా. నేను అంత తప్పేం చేసినావు? అట్లా ఇట్లా కొట్టింది అది తప్పు చేసినా తెలియదు, దొంగతనం చేసినా, లంగ పని చేసినా, మటర్ చేసినా నాకు తెలియదు సార్. అది వచ్చి ఇంటికి కొడుతున్నాడు వేసి చెప్తున్నారు. నోట్లో అది బ్యాట్ బట్ట వచ్చి ఆపేసారు, నోటు రాకుండా నోటు రాకుండా వేసి కొట్టారు, బేవాజ్ చేసారు. నాకు చేతులు అయితే కట్టేసారు, మొత్తం కట్టేసి దానికి ఏదో పైప్ పెట్టారు లోపల ఒత్తిపిస్తూ చేయి ఇంకొకది. ఇంకా ఆయన ఎంటికలు మొత్తం పీకుతున్నాడు. పీకుతే నువ్వు బేవాస్ అయిపోయినా. చూసేటప్పుడు నేను తెల్లారించినప్పుడు హాస్పిటల్ ఉన్నా. చూసేటప్పుడు మా వాళ్ళు అంటున్నారు, ఒక కన్నా ఫోన్ చేసాడు, మాకు అడ్మిట్ చేసామని చెప్తే మేము వచ్చినామని చెప్పి అన్నారు సార్. అంతే. నా పేరు సందీప్ నాని, సైదాబాద్ ఉంటా. ఫ్రెండ్స్ బయట పడి తీసుకుని వచ్చినాం సార్ బార్లకి, రాగం బార్లోకి వచ్చినాక మేము అందరితో మా ఫ్రెండ్స్లో మజాక్లో మేము ఆడుకుంటున్నాం. ఆడుకుంటే పక్కన కూడా విడిచి మనకు తెలియదు, అది పనుండి పంచాలి. ఆ తర్వాత మేము వాష్రూమ్కి వెళ్ళాలో కూడా మాకు పట్టుకుని వాళ్ళు నువ్వు బయటికి రా అది అని చెప్పి అన్నారు. అంటే పక్క బెంచ్ వాళ్ళకి మీకు గొడవ అయింది. అయితే పక్క బెంచ్ మాకు ఉన్న వాళ్ళు అయితే మేము వాష్రూమ్కి వెళ్ళిపోతే పట్టుకుని పట్టుకుంటే బయటికి రాలని చెప్పి అన్నారు. నాకు పోయిన కూడా నన్ను కొట్టారు వాళ్ళు, తుప్పుడు కొట్టారు. తర్వాత వీళ్ళు పిఎస్ వాళ్ళకి ఏదో తెలియదు, పిఎస్లో కంప్లైంట్ పెట్టారు. ఆ పిఎస్ వాళ్ళకి తెలుసా తెలియదు, నాకు తెలియదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఆ పిఎస్లో ఎక్కడ అయితే నేను మార్కెట్లోకి వచ్చినండే, మార్కెట్ రిటర్న్ అప్పటిలోపల నాకు ఇట్లా బాగానే కనినాడు, బాను అని ఆయన తీసుకుని వచ్చిండు. తీసుకొచ్చినాక లోపలికి వచ్చినాక ఏమైనా బాగా ఏందైనా కానిస్టేబుల్ ఎక్కడ మా పిఎస్. అయితే ఏమైంది సార్ అని చెప్తే లేదురా అన్నాడు. నువ్వు బండి ఎక్కువ అన్నాడు. నువ్వు బండి కాదు చెప్పండి సార్ అంటే ఫస్ట్ లోపల అడగను. లోపల వెళ్ళాక ఫస్ట్ ఫోన్లు బిల్లు అన్నీ గుర్తు చేసుకురు, నా జోలేక పైసలు కూడా తీసేసుకుని పర్వతాలు పెట్టారు. మళ్ళీ ఇంకేం కొడుతున్నాను. అట్లా కాదురా సాలేలు, ఇట్లా కాదురా నువ్వు ఇట్లున్నారు, మా అయ్యాకి పాడకపోతే తిడకావని చెప్పి తిట్టిండు అందరు. ఎవరు తిడతారు? బాను ఇంకో సార్ అని కానిస్టేబుల్. అయితే తిట్టిండు, ఇట్లున్నారు ఈ కొడుకులు అని లబ్బర్ బ్యాగ్తో కొట్టారు. కొట్టినాక వాళ్ళ తర్వాత అయిపోయినాక కొట్టినా అనుకుని పైన తీసుకెళ్ళారు. పైన తీసుకెళ్ళి మొత్తం పర్వతాల టైర్ మీద ఇచ్చిపెట్టి మొత్తం ఇట్లా పంగా చాపేసారు. మొత్తం 4 ఉన్నారు నన్ను పంగా చాపిన కొట్టినాడు, ఇంకా కాలు చేతులు కట్టేసిన అయితే. అయితే మొత్తం పంగా చాపినాక కొడుతున్నాడు. కొట్టగలను సార్ 2 నిమిషాలు ఆగండి సార్ అని చెప్పి అన్న. ఎందుకు కొడుతుంది సార్, తప్పు నాది లేదు సార్ అంటే ఇంటలేరు. నువ్వు ఇట్లేనావు అని సార్ ఒకసారి సిగ్నల్ ఇస్తున్నా అక్కడ ఇంకకి ఇట్లా పంగా చాపేసి కొట్టారని. ఇదంతా సిఐ సమక్షంలో జరిగిందా ఎస్ఐ సమక్షంలో? ఎస్ఐ అదే 3 సార్లు ఆయన ఉన్నాడు, ఆయనతో సిఐ సార్ ఉండే. సిఐ సార్ ముంగలే కొట్టారు, ఆయన ముంగనే కొట్టారు. ఆయన కుర్చీ ముందు కూర్చుండు, ఇంకా ఆయనకి అలాగే చూస్తుండే ఇట్లా ఇట్లా కొట్టు అట్లా కొట్టి ఇట్లా కొట్టాలి. సిఐ చూపించుకుంటూ కొట్టిపించాడు లోపల ఆయన కూర్చొచ్చి. అయితే నేను ఎందుకు కొడుతుంది సార్, ఫస్ట్ ఆగదు సార్ 2 నిమిషాలు బాత్రూమ్ వస్తుంది సార్, టాయిలెట్ అలానే పోతుందో నాకు సంబంధం లేదు, నేను కొడుతున్నా అంటాను. చెప్పకపోతే కరెంట్ షార్ట్తో పెడతాన్నారు సార్, బ్యాటరీ కరెంట్ షార్ట్తో పెడతాన్నారు కాళ్ళకి. నువ్వు చెప్పప్పుడు ఏ విషయంలో నేను చెప్పినా ఏమైంది నా తప్పు లేదు, నాకు ఆలోచన కొట్టి బార్లోకి వచ్చి మీరు వచ్చి ఎంక్వైరీ పట్టుకున్నారు అని చెప్పి అంతే సార్. रियासती मौके में अखिल तैमूर के मुशीर AK खान ने आज डायरेक्टर अखिल तैमूर शाहनवाज कासिम के हमरा
दबील प्रेम ने अलावी बीबी का दौरा किया और अल्म मुबारक की ज़ियारत की। अलावी बीबी के मुतवली अलीउद्दीन आरिफ ने उन्हें डट्टी बांधी और तबरुकात पेश किए। इस मौके पर शिया आलिम निसार हैदर आगा और दूसरे भी मौजूद थे। 10 मुहर्रम के जुलूस के लिए बीबी के आलम से जो जुलूस यहाँ से शुरू होती है, ताज़िया आलम हाथियों पर सवार होते हुए, उसके लिए सारे इंतज़ाम किए गए हैं। आज 6 मुहर्रम है। 6 मुहर्रम तक जितना भी काम होना था पूरा हो चुका है। हर एक जगह जहाँ पर यहाँ हो या ख़द्म रसूल पर या बादशाह या अशूर खाना, बहुत सारे तारीख़ी अशूर खाने हैं हैदराबाद में। हर जगह जो इंतज़ाम होना है वो हो चुका है। हुकूमत की तरफ से कोऑर्डिनेशन मीटिंग भी हो चुकी है। जो 8 अहम डिपार्टमेंट हैं, हर एक का जो रोल होता है, तालमेल के साथ काम करना पड़ता है। इनको सबको हिदायत दी गई है कि अपना अपना किरदार क्या है, उसको किस तरह से निभाना है। और एक सेंट्रल कंट्रोल रूम भी रखा गया है सरदार महल में, क्योंकि इस साल गणेश का त्यौहार और मुहर्रम ये दोनों एक साथ आए हैं। जुलूस भी 1-2 दिन के गैप से दोनों जुलूस निकलना भी है। तो सारे चीज़ों को नज़र में रखते हुए हुकूमत की तरफ से, पुलिस डिपार्टमेंट की तरफ से जो एहतियाती बरतना है उसका भी ख्याल किया गया है। और जितने भी इंतज़ाम करना चाहिए स्पेशल सिचुएशन को नज़र में रखते हुए वो भी किए गए हैं। मैं समझता हूँ कि हर साल की तरह इस साल भी बहुत ही अक़ीदे के साथ और डिसिप्लिन के साथ इंशाअल्लाह जुलूस मुकम्मल होगा। और बहुत ही डिसिप्लिन के साथ होता है। देखिए, आप वाच सेट कर सकते हैं। 10 मुहर्रम को जो बीबी के आलम से जो यहाँ से प्रोसेशन निकलता है, अगर 1 बजे निकलना है तो 1 बजे सही टाइम पर निकल जाता है। ये काबिल तारीफ़ है। ये एक मिसाल है। ये दूसरों के लिए भी किस तरह से डिसिप्लिन से और सही तरीके से मातम मनाने के और जो इमोशंस होते हैं उसको भी कंट्रोल करते हुए किस तरह से आगे बढ़ना है, ये सब सीखने की, जानने की ज़रूरत है। जैसे कि आपने अभी कहा कि जैसा कि नाले मुबारक थोड़ा रिलीज भी किया गया है ऑलरेडी। वक्फ बोर्ड से जो लास्ट टाइम बजट रिलीज हुआ था वक्फ बोर्ड की तरफ से, ग्रांटी नेट का बाजू रखिए आप, उससे भी ज़्यादा बजट इस बार रिलीज़ हुआ है। और थोड़े मसाइल भी पेश आए इस बार, जैसे कि हर साल फॉरेस्ट डिपार्टमेंट के जानिब से ज़ूलॉजिकल पार्क से जो हाथी का इंतज़ाम होता था, वो रूल्स रेगुलेशंस, हाई कोर्ट के रेस्ट्रिक्शंस, ये सब नज़र में रखते हुए वो हाथी रजनी जो हर साल लाई जाती थी उसका भी कुछ प्रॉब्लम था। इसलिए जल्द से जल्द हमारे वक्फ बोर्ड के मेंबर साहब जो हैं और इनके साथी सारे मिलकर 2 दिन से उस पर भी काम चल रहा था। बीजापुर से गुलबर्गा होते हुए हम लोग हाथी को लेकर भी आए हैं। हैदराबाद में ऑलरेडी आ गई है, जू में रखे हैं। उसको थोड़ा रेस्ट देने के बाद जो रिहर्सल करना है वो रिहर्सल भी करवाएंगे। मीटिंग करने में थोड़ी देरी हुई इस बार, इसलिए कि दूसरे कलेक्टर्स कॉन्फ्रेंसेस ये वो सब होते गए, तो मिनिस्टर्स का तो थोड़ा टाइम लेने में 2 बार पोस्टपोन भी करना पड़ा मीटिंग से, वरना काम तो इंशाल्लाह सही तरीके से होगा। जो हर साल अक़ीदत के साथ हुकूमत की तरफ से हो या वक्फ बोर्ड के जानिब से जो काम होता है इंशाल्लाह होगा। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954।
टॉप सेलेक्ट। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। सदर जमहूरिया रामनाथ कोविंद ने आज विज्ञान भवन में मुनक़दा एक खुसूसी और रंगारंग तकरीब में स्वच्छ भारत अभियान में नुमायां खिदमत अंजाम देने वालों में अवार्ड तकसीम किए। जम्मू कश्मीर की विष्णु देवी मंदिर के बोर्ड को साफ सफाई में ज़बरदस्त हिस्सा अदा करने पर पहला अवार्ड दिया गया। वजारत रेलवे, वजारत दिफा, पावर ग्रिड कॉरपोरेशन भी अवार्ड हासिल करने वाले सरकारी इदारों में शामिल थे। सदर जमहूरिया ने कहा कि स्वच्छ भारत मिशन एक अवामी तहरीक में तब्दील हो गई है और ये हुकूमत की नहीं बल्कि हर शहरी का मिशन बन चुका है। स्वच्छ भारत मिशन में उत्कृष्ट योगदान देने वाले व्यक्तियों और संस्थानों को पुरस्कृत करने के लिए आयोजित इस स्वच्छ महोत्सव में उपस्थित जल शक्ति मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी, जल शक्ति राज्य मंत्री श्री रतनलाल कटारिया जी, गणमान्य अतिथियों, देवी और सज्जनों, आज के सभी पुरस्कार विजेताओं को मेरी बहुत बहुत शुभकामनाएं और बधाई। आप सभी पुरस्कार विजेताओं ने स्वच्छता अभियान में बढ़ चढ़कर हिस्सा लिया और दूसरों को भी प्रेरित किया। स्वच्छ भारत अभियान को एक जन आंदोलन बनाने में आप सबकी एक बहुत महत्वपूर्ण भूमिका रही है। अतः आप सब विशेष प्रोत्साहन और सम्मान के हकदार हैं। आप सबके बीच यहाँ आकर मुझे अत्यंत प्रसन्नता हो रही है। समाज और राष्ट्र के निर्माण में स्वच्छता की बुनियादी भूमिका के बारे में राष्ट्रपिता महात्मा गांधी के विचारों को प्रधानमंत्री जी ने अपने विजन में एक सुनियोजित अभियान का रूप दिया। प्रधानमंत्री जी ने 2014 में गांधी जयंती के अवसर पर स्वच्छ भारत अभियान का शुभारंभ करते हुए इस वर्ष 2 अक्टूबर यानी गांधी जी की 150वीं जयंती के दिन इस अभियान के पहले चरण को संपन्न करने का लक्ष्य भी तय किया था। ये बहुत ही प्रसन्नता की बात है कि हम स्वच्छ भारत अभियान के पहले चरण के लक्ष्यों को पूरा करने के अत्यंत समीप हैं। डिपार्टमेंट ऑफ ड्रिंकिंग वाटर एंड सैनिटेशन ने अपने अनवरत प्रयासों से पिछले 5 वर्षों के दौरान इस अभियान में नायब सदर जमहूरिया एम वेंकैया नायडू ने आज सदर जमहूरिया हिंद रामनाथ कोविंद की तकारीर पर मुश्तमिल एक किताब की रस्म इजरा अंजाम दी। मरकजी वज़ीर इत्तलात व नशरियात प्रकाश जावड़ेकर मेहमान खुसूसी थे। इस किताब में, जिसका नाम लोकतंत्र के सवार है, सदर जमहूरिया रामनाथ कोविंद की मुंतखबा 95 तकारीर को शामिल किया गया है। उन्होंने कहा कि सदर जमहूरिया दस्तूरी तरीके से समाजी तब्दीली पर यकीन रखते हैं और वो दस्तूर के महाफिज भी हैं। नायब सदर जमहूरिया ने कहा कि हिंदुस्तान पूरी दुनिया को एक खानदान समझता है, लिहाजा हमें किसी भी मुमालिक से झगड़े की कोई ज़रूरत नहीं है। उन्होंने पाकिस्तान को इत्तबा देते हुए कहा कि अगर इश्तियाल दिलाया जाए तो हिंदुस्तान पाकिस्तान को ज़बरदस्त सबक सिखाएगा। उन्होंने कहा कि हिंदुस्तान की तारीख शायद है कि उसने कभी भी जारियत नहीं की, हालांकि फला लोगों ने हम पर हमला किया, हम पर हुक्मरानी की, हमें लूटा और धोखा दिया। Honorable Minister for Information Broadcasting, Forest and Climate Change Environment, Sri Prakash Javadekar, whose department has brought this publication, Sri Tawarchand Gehlot, Leader of the House in Rajya Sabha, Senior Minister, Minister of Social Justice and Empowerment, Sri I.V. Subbarao, Secretary to Vice President of India, Sri Amit Khare, Secretary Minister of Information and Broadcasting, Dr. Sadhana Raut,
Principal DG Publication Division, Members of Parliament, Honorable Ambassadors, Excellencies who have made it to this meeting today, family members, and also the members of the Secretariat of Honorable President of India, Secretaries to Government of India, and my dear brothers and sisters who have all assembled here today for this function. I am really privileged to release the volumes of selected speeches of our Honorable President, Sri Ramnath Kovind ji, a friend, philosopher, and guide to all of us. I am doubly honored as I had this present duty of releasing the first volume of his speeches as well. At the outset, I must congratulate Sri Prakash Javadekar ji, Minister for Information and Broadcasting, for his dynamic leadership and his Bhagwan Devi Hospital, Dr. Om Prakash Agrawal presents Juhi Clinics at Sheikhpet। 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं। भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ। डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन, डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन, ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ। हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए। तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे। मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, diagnostics, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikhpet, Hyderabad. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें। साबिक मरकजी वजीर आरिफ मोहम्मद खान ने आज केरला के 24वें गवर्नर के ओहदे का हलफ ले लिया। राजभवन में मुनक्किदा एक पुरस्कार तकरीब में चीफ जस्टिस केरला हाई कोर्ट हरिकेश रॉय ने हलफ दिलाया। आरिफ मोहम्मद खान ने मलयाली जबान में हलफ लिया। चीफ मिनिस्टर P विजयन, उनके काबिने रफ़ा और आलादार भी इस तकरीब में शरीक थे। 68 साल आरिफ मोहम्मद खान कल रात यहाँ पहुंचे थे। एयरपोर्ट पर उन्हें गार्ड ऑफ ऑनर पेश किया गया। शहर में मौजूद रहने के बावजूद चीफ मिनिस्टर नामजद गवर्नर का खैरमकदम करने के लिए एयरपोर्ट नहीं आए। ताहम बाद उन्होंने आरिफ मोहम्मद खान से उनकी रिहाइशगाह पर मुलाकात की। साबिक चीफ जस्टिस ऑफ इंडिया P सिताशिवम की जगह आरिफ मोहम्मद खान को नया गवर्नर मुकर्रर किया गया है। मरकजी वजीर बहबूद खवातीन व अतफाल स्मृति ईरानी ने आज बेटी बचाओ बेटी पढ़ाओ मुहिम को कामयाबी के साथ आगे बढ़ाने के काम में नुमाया खिदमत अंजाम देने वाली रियासतों को अवार्ड पेश किए। अवार्ड हासिल करने वाली रियासतों में हरियाणा, उत्तराखंड, दिल्ली, राजस्थान और उत्तर प्रदेश शामिल हैं। उन्होंने कहा कि वज़ीर-ए-आज़म की इस मुहिम से लड़कियों की पैदाइश की शरह में इजाफा हुआ है। मुल्क में लड़कियों का तनासुब 918 से बढ़कर 931 हुआ है। एक शहर 55,000 लोगों को मात्र सेक्स डिटर्मिनेशन की दृष्टि से एक अवेयरनेस का कार्यक्रम चला सकता है, जिसमें ना किसी को कोई पुरस्कार मिलेगा, ना किसी को कोई लाभ मिलेगा। मात्र समाज अपने संकल्प को 55,000 नागरिकों के माध्यम से दिखा सकता है। इसके उदाहरण को प्रस्तुत करने के लिए हमने आज अहमदाबाद को सम्मानित किया। मंडी का आप सबने दृश्य देखा। मंडी का दृश्य देखते हुए शायद ये बात सबके ध्यान में नहीं आई, लेकिन मंडी में अब हिमाचल प्रदेश के जिले में 100% ट्रांजिशन बेटियों का हुआ है एट सेकेंडरी स्कूल। तिरुवल्लुवर एक बहुत ही
विशेष दृष्टि से, एक राष्ट्रीय संत की दृष्टि से नामित इस जिले में 2017-18 में the sex ratio at birth was 925 and today, this year, in just 1 year, it is 963. Which means that each district has contributed to this rise of 13 points at the national level. Today, I express my gratitude not only on behalf of the Women and Child Development Ministry, but as has been enunciated time and again, this is a collective effort between the Prime Minister's office, the HRD ministry, the Health Ministry, and together we have ensured that we partner with state governments, with district officials to ensure our daughters are protected from birth for the rest of their lives. आज संक्षेप में अपनी बधाई देते हुए जब राजस्थान के एक प्रशासनिक प्रतिनिधि मंच पर आए, तब मैंने कहा कि आपकी फिल्म में कॉफी विद कलेक्टर का उल्लेख है। अगर यही हम हर ब्लॉक में, हर पंचायत में करने लगे कि आओ बैठकर कॉफी हो या चाय, बात करें उस जननी की जिसे कई परिवारों में कोख में मार दिया जाता है, तो कहीं न कहीं बातचीत के इस माहौल से भी समाधान निकलता है। और ये मौसम उत्कृष्ट है बेटी बचाओ बेटी पढ़ाओ के सेनानियों को सम्मानित करने का। राष्ट्र भर में गणेश उत्सव का माहौल है और गणपति दादा को कोई देखे तो उनका जीवन ही शुरू हुआ मां के संरक्षण से। तो जो मां को संरक्षित रखे, जो बेटी के स्वाभिमान को बढ़ाए, आज उन्हीं सभी सेनानियों को हमारी ओर से अभिनंदन और नतमस्तक। एक बार फिर आज प्रदेश के सम्मानित मंत्री यहां पधारे हैं, प्रशासक यहां उपस्थित हैं। आपकी प्रतिबद्धता के लिए, आपके सहयोग के लिए आपको आभार व्यक्त करती हूं और उत्सव के इस माहौल में यही कल्पना, यही कामना करती हूं कि अगले साल जब हम मिलेंगे तो एक साल में हमने इतने लोगों को पुरस्कृत किया, 5 साल की इस यात्रा में 13 पॉइंट्स की वृद्धि हुई। अगले साल अरुणाचल प्रदेश ईस्ट कमांग से प्रेरित होकर हम 26 पॉइंट्स की छलांग लगाएं। कम से कम ये संकल्प लेकर हम यहां से जा सकते हैं। एक बार फिर बहुत बहुत अभिनंदन, बहुत बधाई। गुजरात पुलिस ने फिरकावाराना फसादात के एक अहम मुलजिम को, जो ममनुआ सिमी का एक सरगर्म लीडर भी था, 18 साल की तलाश के बाद कल रात उत्तर प्रदेश के आजमगढ़ में छापे के दौरान उसके मकान से गिरफ्तार कर लिया। शाहिद बद्रा, जो नेशनल इस्लामिक मूवमेंट ऑफ इंडिया का साबिक सदर भी था, 2001 के फसादात में मुलविस था। जिले कच्छ के भुज टाउन में उसके खिलाफ मुकदमा दर्ज किया गया था। बद्रा के खिलाफ दिल्ली, गोरखपुर, आजमगढ़ और बहराइच में भी मुकदमा दर्ज हैं। दिल्ली की आम आदमी पार्टी की हुकूमत ने जेएनयू के साबिक सदर कन्हैया कुमार के खिलाफ चार्जशीट पेश करने की दिल्ली पुलिस को इजाजत देने से इनकार कर दिया है। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।